మన పంట మన వంట ఆ రెండు లేకపోతే మన బతుకు పెంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒకరిని చూసి పోల్చుకోవద్దు. రైతు పక్క మంటల గురించి ఎప్పుడు పోల్చుకోవద్దు. పొద్దున ఫస్ట్ ఇవాళ మన ఊళ్ళో యాప పుల్ల లేవా? ఎవరిని చూసినా పేస్ట్లు వాడతా. పేస్ట్ అంటే ఏంటిదా? పేస్ట్ అంటే కెమికల్ కాదా? ఆ కెమికల్ నోట్లేకపోతే క్యాన్సర్ వస్తలేదా? కలుపు మందు కొడితే వరాలు కూలిపోతానాయి. వరాలు కూలిపోయిన తర్వాత నువ్వు ఆ కలుపు మందు కొట్టిన పంట తింటే నీ పేగులు ఉంటాయా? అంత పెద్ద వరం కూలిపోం కానీ పేగులు ఎంత? ఒకసారి ఆలోచించండి. ఈ పెద్ద విషయాలు ఏం కావు. మనం వీటిని తలుచుకుంటే ఇంత కొత్తది ఏం కాదు. గత 50-60 సంవత్సరాల కాడ నుంచి మనం మారినాం. ఇక మళ్ళీ ఒకసారి మనకు మార్పు కావాలంటే కంపల్సరీ ఇంకా కొద్ది రోజులు పోతే మనకు ఇంకో 20 days లో జీలుగులు వస్తాయి. ఎంతమంది 100 ఏళ్ల మీద లెక్క పెట్టే మంది కూడా రైతులు ఫ్రీ సబ్సిడీ వచ్చిన జీలుగులు కూడా ఎత్తలేదు. ఆ భూమికి ఏమి ఇవ్వకపోతే మనకి ఏమొస్తుందా? గవర్నమెంట్ అది బస్సు పెట్టింది కాబట్టి బస్సులో మనం పోతున్నాం కాబట్టి మీటింగ్ పోతాను. ఆ భూమికి కూడా రీఛార్జ్ చేయాలి కదా. సెల్లు బ్యాలెన్స్ అయిపోతే 5 నిమిషాలు రీఛార్జ్ చేయించేదాకా నిద్ర పడతలేదు. ఇంట్లో ఫ్యాన్ బంద్ అయితే వాడు మెకానికల్ వచ్చి రిపేర్ చేసేదాకా నిద్ర పడతలేదు. మరి నీ భూమికి ఛార్జింగ్ లేనప్పుడు నీకు ఎట్లా నిద్ర పడుతుందా? ఎండాకాలం వచ్చింది, దానికి కావాల్సింది ఎందుకు మొక్కజొన్న కాలబెడతాను? మొక్కజొన్న కాలబెట్టి ఉపయోగమైంది. పొలాలు ఎందుకు కాలబెడతాను? మన చర్మం కాలిన మనిషి బతుకుతాడా? మరి భూమి చర్మం కాలిపోయిందా? సూక్ష్మజీవులు ఉంటాయా? ఆ భూమి ఎట్లా పంట వస్తుంది మనకు? ఇవన్నీ ఒకసారి దృష్టి పెట్టండి.